సంవత్సరం పాటు నిలవుండే టమాటా నిల్వ పచ్చడి పట్టుకుందామా అండి? దానికోసం టమాటాలను శుభ్రంగా కడుక్కొని తడి ఏమీ లేకుండా ఇలా ఆరబెట్టుకోవాలి. తర్వాత వీటన్నిటిని ముక్కలుగా కోసుకోవాలి. మనము దేనిలో ఊరబెట్టుకోవాలనుకుంటున్నామో అందులో ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. నేను ఈరోజు జాడీలో వేస్తున్నానండి. నేను 2 కిలోలతో టమాటా నిల్వ పచ్చడి పడుతున్నాను. కొలతలేమో కిలోకి చెప్తున్నానండి. కిలో కొలతలుంటే ఎన్ని కిలోల టమాటాలతో అన్నా పచ్చడి పట్టుకోవచ్చు కదా అని. ఇప్పుడు జాడీలో ఒక స్పూను పసుపు, 200 గ్రాములు కళ్ళుప్పు వేసి మూత పెట్టి 2 రోజులు అలా ఊరబెట్టుకోవాలండి. ఈ 2 రోజుల టైంలో మధ్య మధ్యలో ముక్కలన్నీ కలుపుతా ఉండాలన్నమాట. రెండో రోజు చూడండి, మూత తీసి చూస్తే నీళ్లు ఊరుంటాయి కదా! ఇప్పుడు ఆ నీళ్ళన్నిటిని పిండుకొని ముక్కలన్నిటిని ఇలా కవర్ మీద ఎండబెట్టుకోవాలి. బాగా ఎండ వేస్తే ఒక్క రోజులోనే ముక్కలు ఎండిపోతాయి. కొంచెం ఎండ ఉందనుకోండి 2 రోజులు టైం పడుతుందన్నమాట ముక్కలు ఎండటానికి. ఇలా ముక్కలు ఎండబెట్టుకున్న తర్వాత మనం టమాటాలు ఊరబెట్టినప్పుడు నీరొచ్చింది కదండీ! ఆ నీటిలో 200 గ్రాముల చింతపండు వేసి ఒక అరగంట మనం పచ్చడి పెట్టుకునే ముందు ఒక అరగంట ఎండలో పెట్టి దానిలోనే పావు కిలో కారం, 1 స్పూను మెంతిపిండి, 1 స్పూను ఆవపిండి, 50 గ్రాములు వెల్లుల్లిపాయలు, వాటితో పాటు ఎండబెట్టుకున్న టమాటా ముక్కలన్నిటిని ఈ ఊటలోనే వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న దాన్ని గ్రైండర్లో వేసి రుబ్బుకోవడమేనండి. ఇక్కడ ఊటని ఎక్కువసేపు ఎండలో పెడితే ఊటంతా ఆవిరైపోతుంది. మనకి పచ్చడిలోకి గ్రేవీ రాదండి. అందుకని ఎక్కువసేపు ఎండలో పెట్టకూడదనమాట. ఇలాగా అన్నిటినీ కలుపుకున్న దాన్ని కొంచెం కొంచెం గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకున్న దాన్నంతా ఒక జాడీలో కానీ ఏదైనా డబ్బాలో కానీ ఉంచుకొని మనకు కావలసినప్పుడు కావలసినంత తాలింపు వేసుకోవడమేనండి. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లి రేకులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక మనం రుబ్బు పెట్టుకున్న పచ్చడిని ఆ తాలింపులో వేసి ఫ్రై చేసుకుంటే టమాటా నిల్వ పచ్చడి రెడీ అండి. ఇలా చేస్తే సంవత్సరం ఏంటండి, ఇంకెక్కువ రోజులే నిలవ ఉంటుంది. ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.